హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను సింపుల్ క్రోషా చూపిస్తానండి. దానికి శాంపుల్ పేస్మెంట్ చూపిస్తున్నాను. ఆల్రెడీ కలిపినట్టు దారాలు 10 నెంబర్ నీడిలు తీసుకోవాలి. ఫస్ట్ ఇలా నాట్ వేసుకోవాలి. నాట్ ఎలా వేసుకోవాలో తెలుసు కదా అందరికీ. ఈ విధంగా నాట్ వేసుకున్నాక 3 or 4 చైన్స్, ఇది కుచ్చు కోసమన్నా తీసుకోవచ్చు, లేదంటే డిజైన్ కోసమన్నా తీసుకోవచ్చు అనమాట. మనం ఎక్కడి దాకా వస్తే చైన్స్ అలాగా ఒత్తి పట్టేసి దారాన్ని ఈ విధంగా ముడి వేసుకోవాలి. బట్టకి ముందు సైడ్ నుంచి తీసుకొని వెనక నుంచి లాగేసి ఈ విధంగా ముడి వేసుకుంటాం కదా. తర్వాత ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకోవాలండి. ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే బీడ్ కంటే ముందర ఒక చైన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక బీడ్కి నాట్ వేసుకున్న తర్వాత ఒక చైన్ ఎక్స్ట్రా వేస్తున్నాం. సేమ్ ఇటు పక్క కూడా వేసుకోవచ్చు. అది కూడా ఎక్కడ దాకా వస్తే మనము బీడ్ అక్కడి వరకు మనము సింగిల్ క్రోషా వేసేయాలన్నమాట. సింగిల్ క్రోషా లేదంటే ముడి లేదంటే నాట్, ఏదైనా కానీ అది సేఫ్ లాక్ అనమాట. తర్వాత మళ్ళీ చైన్స్ ఒక 5-6 చైన్స్ వేసుకోవాలన్నమాట. ఈ 5-6 చైన్స్ ఏంటంటే మనము కుచ్చు కోసం అని కట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా సింగిల్ క్రోషాగా మళ్ళీ ముడేసుకోవాలి. ముడేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బీడ్, ఈ టైప్ ఆఫ్ బీడ్ తీసుకోండి. మీకు నచ్చినటువంటి బీడ్ మీరు తీసుకోవచ్చు. క్రిస్టల్ బీడ్ కానీ మీకు అవైలబుల్ ఉన్నటువంటి బీడ్ తీసుకోవచ్చు. తర్వాత ఒక చైన్ వేసుకొని మళ్ళీ బీడ్ ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా తీసుకొని బట్టకి చుట్టేసి బట్టకు ఈ విధంగా ముందు సైడ్ నుంచి వెనకకు లాగి థ్రెడ్ని ముందుకు తీసుకొని దాన్ని ఈ విధంగా ముడి వేసేస్తాం కదా. తర్వాత మళ్ళీ చైన్స్, బార్డర్ అంతా ఇదే ప్రాసెస్లో అండి. 6 చైన్స్, 4 చైన్స్. 6 చైన్స్ అనేది మనం కుచ్చు కోసము డిజైన్ కోసం తీసుకుంటాము. బార్డర్లో మీరు కావాలనుకుంటే బీడ్స్ తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా చైన్స్ వేసుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం బార్డర్ అంతా ఒకటి కలర్ నేను వేసాను. ఈ కలర్తో వేస్తున్నాను బార్డరు. మీకు శారీలో వచ్చినట్టు కలర్స్ వంటి బార్డర్తోనే తీసుకొని చూసుకోవాలి. మనం శారీలో ఏ విధంగా తీసుకుంటే హైలైట్ అవుతుంది అని ఆ బార్డర్స్ని బట్టి, ఆ కలర్ కాంబినేషన్ బట్టి కూడా డిజైన్ బాగా లుక్ అనిపించేస్తుంది. సో ఫైనల్గా నాట్ వేస్తున్నానండి. 3 చైన్స్ అట్లా పెట్టుకొని నీడిల్ అలాగే పట్టుకొని దారాన్ని కట్ చేస్తే అది ముడి పడిపోతుంది. సో ఇది బిగినర్స్కి ఒక టిప్ అండి. ఇది అలాగే నీడిల్కి అలాగే పట్టుకొని కట్ చేయాలి. తర్వాత నేను ఈ టైప్ ఆఫ్ కలర్ దారం తీసుకున్నాను. తర్వాత మనం ఎక్కడైతే సింగిల్ నాట్ వేసింటామో అదే ప్లేస్లోనే నాట్ వేసేసుకొని చైన్స్ వేసుకోవాలన్నమాట. ఒక 2 చైన్స్ వేసుకుంటే సరిపోతుంది. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఇప్పుడు బీడ్ పక్కన ఉన్నటువంటి గ్యాప్ ఉంటుందండి. ఆ బీడ్ పక్కన గ్యాప్ నుంచి మనం డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక 2 టైమ్స్ మనము ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 2 3 4 5 ఇంకొక చైన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా బీ పక్కన ఉన్నటువంటి గ్యాప్, మనం ఒక సింగిల్ చైన్ వేసుకున్నాం కదా, ఆ గ్యాప్లో మధ్యలో అనమాట అక్కడ వరకు డబల్ క్రోషా ఒక 2 టైమ్స్ మాత్రం డబల్ క్రోషా వేసి ఇక్కడ మధ్యన బీడ్ దగ్గర మాత్రం మనం చైన్స్ ఇడ్చుకోవాలన్నమాట. ఇప్పుడు మధ్యన మనం చైన్ కోసం కుచ్చు కోసం తీసుకున్న ప్లేస్లో ఒక నాట్ వేసేసుకొని 2 సింగిల్ క్రోషాస్ వేసుకొని మళ్ళీ డిజైన్ని సేమ్ బీడ్ పక్కన ఉన్నదానికి మనం డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఒక 2 టైమ్స్ డబల్ క్రోషా వేసుకొని బీడ్ పక్కన ఉన్నటువంటి గ్యాప్ మధ్యలో చూపిస్తున్నానండి నేను. అక్కడి నుంచి తీసుకోవాలి డబల్ క్రోషా 2 టైమ్స్ తీసుకొని, మీరు తీసుకున్న గ్యాప్ ఎక్కువైతే 3 టైమ్స్ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. 2 చైన్స్ వేస్తున్నాము. 4 చైన్స్ మనకు బీడ్కి కావాల్సినటువంటి చైన్స్ చూసుకోవచ్చు. చైన్స్ ఇలా తీసుకొని ఇతల బీడ్కి తీసుకొస్తే నీడిల్ సరిపోతే అక్కడి వరకు ఈ చైన్స్ మనం ఎండ్ చేసుకోవచ్చు అండి. 4 or 5 చైన్స్ తీసుకొని ఇక్కడ మళ్ళీ డబల్ క్రోషా వేసుకొని మళ్ళీ అది పక్కన ఉన్న నాటుకు కాకుండా అక్కడ సింగిల్ క్రోషా పక్కన ఉన్న చైన్స్కి మనం సింగిల్ క్రోషా 2 టైమ్స్ సింగిల్ క్రోషా లేదంటే ముడి వేసేస్తున్నట్టు.
సో సెకండ్ లైన్ అంతా ఈ కలర్ది కూడా సేమ్ ఇదే ప్యాటర్న్తోనే ఇదేగా ఈ విధంగానే వేసుకుంటూ వెళ్ళాలండి. బీడ్ పక్కన మాత్రమే 2 డబుల్ క్రోషాస్ వేయాలి. తర్వాత 3 or 4 చైన్స్ వేసుకోవాలన్నమాట. 1 2 3 4 చైన్స్ వేసుకుని డైరెక్ట్గానే బీడ్ పక్కన ఉన్నటువంటి చైన్కి మనం డైరెక్ట్గానే డబల్ క్రోషా వేసేస్తున్నాం. ఇక్కడ కూడా 2 times డబల్ క్రోషా వేసుకొని పక్కన ఉన్నటువంటి కుచ్చు కోసం తీసుకున్నటువంటి చైన్స్కి అక్కడ నాట్ వేసేసుకోవాలి. డైరెక్ట్గా అక్కడ నాట్ వేసుకున్న 2 times నాట్ వేసుకొని నేను ఇప్పుడు ఎండ్ చేస్తున్నానండి. సెకండ్ కలర్ ఎండ్ చేస్తున్నాను. అక్కడ కావాలనుకుంటే మీరు అక్కడే నుంచి 3 చైన్స్ వేసుకొని థ్రెడ్ని కట్ చేసుకోవచ్చు. లేదు మనకు అక్కడ కొద్దిగా గ్యాప్ కనబడుతుంది కదా అన్నప్పుడు డైరెక్ట్గా అన్నీ మనం తీసుకున్నటువంటి 4-5 చైన్స్ ఉంటాయి కదా, సో అలాగా లాస్ట్ ఎండింగ్ వరకు కూడా మనం 5 చైన్స్ వేసుకొని ఎక్కడైతే నాట్ వేసామో ఆ నాట్ గ్యాప్లోంచే మళ్ళీ క్లోజ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం దాన్ని ఈ విధంగా తీసేసుకొని పోగులు మనం ఇందాక గ్లూ గమ్తో అంటించలేదు కదా, సో జాగ్రత్తగా పోగులు పట్టుకోండి. ముడిలో ఇతల కలర్లో మనం వేరియేషన్ కలర్ కాబట్టి కనబడుతుంది అందులో. సో 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని థ్రెడ్ని కట్ చేయాలన్నమాట. ఇవన్నీ గ్లూ గమ్తో బ్యాక్ సైడ్ బట్టకి బ్యాక్ సైడ్ అన్నీ అంటించుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ తీసుకున్నటువంటి కలర్ ఇప్పుడు తీసుకుంటాను అనమాట. సో ఎక్కడైతే మనం ఇందాక నాట్ వేసిన ప్లేస్లో చైన్స్ వేసామో అక్కడనే నాట్ వేసేసుకోవచ్చు డైరెక్ట్గా పైన. ఇప్పుడు ఒక చైన్ అది చూసుకోవాలి, డిస్టెన్స్ చూసుకొని మనము చైన్ వస్తుంది లేదు మనం తీసుకోవాల్సినటువంటి డబల్ క్రోషాకి. మీరు ఇక్కడ నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకున్నానండి. మనం ఎక్కడైతే చైన్స్ విడిచిపెట్టామో ఇందాక అక్కడ ఆ గ్యాప్లో మనము ఇక్కడ డబల్ క్రోషాస్ వేస్తున్నాం అన్నమాట. రెండో డబల్ క్రోషా, మూడవ డబల్ క్రోషా, నీడిల్ పైనకి ఒక్కసారి దారం చుట్టుకుంటే 2 లూప్లకు ఒకసారి డబల్ క్రోషా అవుతుంది. 4వ డబల్ క్రోషా, 5వ డబల్ క్రోషా అన్నమాట. ఇది మనకు కరెక్ట్గా బీడ్కి సెంటర్ పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఒక చాలా స్మాల్టీని బీడ్ యాడ్ చేస్తున్నానండి. మీకు బీడ్ వద్దు అనుకుంటే డైరెక్ట్గానే మీరు అది క్రోషా వేసుకుంటా వెళ్ళిపోవచ్చు. నేను బీడ్ వేసుకొని బీడ్ లాక్ వేయకుండా డైరెక్ట్గానే డబల్ క్రోషా వేస్తున్నాం. ఇక్కడ ఒక 5 డబల్ క్రోషాస్ వేసాం కదా, ఇక్కడ కూడా సేమ్ అది బీడ్ అనేది సెంటర్ పాయింట్కి వచ్చేటట్టుగా అనమాట. సెంటర్ పాయింట్కి వచ్చేటట్టుగా చూసుకొని మనము ఈ క్రోషాస్ అన్నీ ఆర్చ్ అనేది కంప్లీట్ చేయాలి. సో రెండోది వేస్తున్నాము. ఇక్కడ కూడా సేమ్ ఈ పక్క ఎన్ని వేసామో ఇటు పక్క కూడా అన్నీ వేస్తే సేమ్గా సెంటర్ పాయింట్లో బీడ్ వచ్చి కూర్చున్నాక మనకి ఆ లుక్ అనేది ఆర్చ్ అనేది చిన్నగా బాగా ముద్దుగా కనబడుతుంది అన్నమాట. 4 ఇంకొకటి వస్తుంది 5 అన్నమాట. 5వసారి ఈ విధంగా వేసి ఎక్కడి దాకా ఆర్చ్ ఎండ్ చేసుకోవడానికి వస్తుందో మనం వేసుకున్నటువంటి ముందు చైన్లు ఉంటాయి కదా ఆ గ్యాప్లో అన్నమాట. అక్కడ నాట్ డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి చిన్నగా ఆర్చ్లు ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ బీడ్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం ఇంకొక సింగిల్ క్రోషా వేసుకోవచ్చు. వేసుకొని అక్కడి నుంచే డైరెక్ట్గా మనము ఎక్కడైతే చైన్స్ తీసుకున్నామో 4 చైన్స్ ఆ గ్యాప్లోకి డబల్ క్రోషా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. రెండవ డబల్ క్రోషా వేస్తున్నాం. ఇప్పుడు 3వ డబల్ క్రోషా, 4వ డబల్ క్రోషా, 5వ డబల్ క్రోషా. 5 డబల్ క్రోషా వేసినాక ఇప్పుడు ఒక బీడ్ వేసుకుంటాం మనము. ఈ టైప్ ఆఫ్ బీడ్ కాబట్టి గజ్జి టైప్ కానీ లీఫీ టైప్ కానీ ఏదైనా మీరు ఇక్కడ వేసుకోవచ్చండి.
ఈ విధంగా డైరెక్ట్గా నా బీడ్కి నాట్ వేసుకోకుండా అలాగే డైరెక్ట్గా డబల్ క్రోషా వేసేసుకోవాలి. సో ఇప్పుడు 3వ డబల్ క్రోషా వేస్తున్నాము. తర్వాత 4, ఇది సెకండ్ ఆర్చ్ అవుతుందన్నమాట. ఇప్పుడు లాస్ట్ వేసిన తర్వాత ఎక్కడి దాకా మనకు చైన్లో ఎండ్ అవుతుందో చూసుకొని ఆర్చ్ అక్కడి దాకా తీసుకొని మనం అక్కడికి ఇది నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ రెండింటి ఆర్చ్కి మధ్యన మనము కుచ్చు కట్టుకోవాలన్నమాట. మీకు కస్టమర్స్ ఇష్టపడితే కుచ్చు కట్టుకోండి, లేదంటే అలా ప్లెయిన్గా వదిలేసినా కూడా బాగానే ఉంటుంది. చూడండి, సో ఇప్పుడు నేను కుచ్చు కట్టి చూపిస్తాను. ఈ డిజైన్ నచ్చిందా అండి? డిజైన్ నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.